శ్రీ గురుభ్యో నమః. ఇలాగా బ్రాహ్మణ స్వామి చుట్టూ అనేక మంది భక్తులు తయారయ్యారు. ఆ భక్తులలో ఆ స్వామిని సేవలు చేస్తూ ఇద్దరు భక్తుల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. దేశికర్ అనేటటువంటి శివభక్తుడు ఉండేవాడు. అతని సమాధి మీద ఒక గుడి కట్టారు. దాని పేరు గురుమూర్తం. ఆ గుళ్ళో పూజా పునస్కారాలు అన్నామలై తంబిరాన్ అనే అతను నిర్వహిస్తూ ఉండేవాడు. ఇది తన భుక్తి కోసం చేస్తున్న ఉద్యోగం కాదు, ముక్తి కోసం శ్రద్ధాభక్తులతో చేస్తున్నటువంటి కర్మ, పూజా పునస్కారాలు అన్నీ. ఆ దేశికర్ శివభక్తుడి మీద, శివుని మీద ఉన్నటువంటి భక్తితోటి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. తంబిరాన్ బ్రాహ్మణ స్వామి తపోనిష్టకు ఆశ్చర్యపోయాడు. ఈ స్వామిని ఎట్లాగైనా గురుమూర్తానికి తీసుకొని వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. స్వామిని కనిపెట్టుకొని ఉంటున్నాడు కదా నాయనారు, అతన్ని అడిగాడు. ఇక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి స్వామికి ధ్యానభంగం కలిగిస్తున్నారు కదా, మరి గురుమూర్తానికి తీసుకెళ్దామా అని అడిగాడు. అయితే నాయనారు కూడా ఆలోచిస్తున్నాడు, నేను ఇంతవరకు స్వామితో మాట్లాడలేదు, ఆయనకి సేవ చేసుకుంటున్నాను అంతే, మరి మాట్లాడకుండా ఎలాగా? నిజమే, గురుమూర్తంలో ఆయనకి సుఖంగానే ఉంటుంది, ఒక మాట మాట్లాడి చూద్దాం అని అడిగాడు. చివరికి సమయం కనిపెట్టి తంబిరానే అడిగాడు స్వామిని. అడగడం కాదు, తన కోరికను మన్నించమని ప్రార్థించాడు. స్వామి తల ఊపి తమ అంగీకారాన్ని తెలియజేశారు. 1897 ఫిబ్రవరిలో స్వామి గురుమూర్తం చేరారు. చాలా బాగుంది అక్కడ. నిర్విఘ్నమైన నిష్ఠ. శరీరానికి ఏమవుతుంది అనేది స్వామికి తెలియదు. దేహధ్యాస ఉంటే కదా, ఒళ్ళంతా దుమ్ము ధూళి, జుట్టేమో జడలు కట్టుకుంది, గోళ్ళేమో పెరిగి పెరిగి వంకర్లు తిరిగాయి, తల ఏమో చీమలు కుట్టి, శరీరమంతా చీమలు కుట్టి దద్దుర్లెక్కిపోయినాయి. ఇదంతా ఒక పుణ్యాత్ముడు చూశాడు. స్వామికి చీమల బాధైనా తప్పించాలి అని ఒక బల్ల తెచ్చి చీమలు పైకి ఎగబాకకుండా ఉండేందుకు కాళ్ళు నీళ్లల్లో ఉంచి దాని మీద కూర్చోబెట్టాడు స్వామిని. చూసేవాళ్ళకి బాధ కానీ స్వామి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. వారంటూ ఒకరున్నారని, వారికొక శరీరం అనేది ఉన్నదని తెలియని స్థితి ఆయనది. స్వామి కఠోర దీక్షను గురించి జనం విపరీతంగా చెప్పుకోసాగారు. వారి వయస్సు కొన్ని వందల సంవత్సరాలు ఉంటుందని, ఆ విషయం వంకలు తిరిగిన గోళ్లను బట్టి తెలుస్తుందని, సిద్ధులు కాబట్టి బాలుడుగా కనిపిస్తున్నారని, ఏమేమో ఇలాగా చెప్పుకుంటూ ఇంకా సంతానం నుండి వాళ్ళకి మంత్రజలం ఇస్తారట, చాలామందికి ఇచ్చారు ఇలాగే, వాళ్ళందరికీ బిడ్డలు పుట్టారట అని మరొకళ్ళు. ఎటువంటి దీర్ఘరోగాలనైనా విభూతినిచ్చి నయం చేస్తారట అని ఇంకొకరు. ప్రజల ఊహాగానాలు, కట్టుకథలు మిన్నుముడుతున్నాయి. దాంతో గొప్ప చిక్కొచ్చి పడింది. తీర్థ ప్రజల జనాలు తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు అక్కడికి. సంతాన ప్రాప్తికి స్తోత్రాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలకు ప్రార్థనలు, మొక్కులు, సేవలు, నైవేద్యాలు, ఒకటేంటి నానా హడావుడి హంగామా. జనం తోసుకొని స్వామి మీద పడకుండా చుట్టూ దడి కట్టారు తంబిరారును నాయనారు. అయినా స్వామి తాము పెట్టిన నైవేద్యాన్ని ఆరగించాలని పట్టు ఆ వచ్చిన భక్తులకి ఎవరికి వాళ్ళదే నాది పెట్టు నాది పెట్టు అని. అదెలా సంభవం అవుతుంది? ఆయన కళ్ళే తెరవరు, ఆహారమే తీసుకోరు, ఇది ఎలా కుదురుతుంది? సరే, వారాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక అది లాభం లేకపోయింది. వారానికేమో 7 రోజులే. మరి భక్తులు వేనవేలయ్యారు. గత్యంతరం లేక భక్తులు పెట్టిన నైవేద్యాలన్నింటినీ కలిపేశాడు. అందులో పాలు ఎక్కువగా తెస్తారేమో, అది కాస్త పల్చగా అయిపోయేది. స్వామి ఎప్పుడో కళ్ళు తెరిచాడు. తెరిచినప్పుడు గిన్నెడు పాలిస్తారు. ఇప్పుడు మిగతాదంతా అందరికీ ప్రసాదమైంది. దానిని భక్తులు, ఆర్తులు, జిజ్ఞాసులు అందరూ తలొక కాస్త కళ్ళకద్దుకొని పుచ్చుకునేవాళ్ళు. ఇలా జరుగుతుంది.
ఒకనాడు ఒక భక్తురాలు నూనె సీకాయ తీసుకొచ్చి ఒక పెద్ద కడవ నిండా నీళ్లు కాచి స్వామిని రమ్మంది. ఆయన కదలలేదు. ఆమె ఏమన్నా ఊరుకుందా? స్వామిని రెక్కపట్టుకు తీసుకొచ్చి కూర్చోపెట్టి జడలు విడదీసి తలంటు పోసి మరీ వెళ్ళింది. స్వామి భక్తి పరాధీనుడు కదా, భక్తులేమి చేసినా ఊరుకుంటాడు. తంబిరాన్ స్వామికి గుడిలో దేవుడికి చేసినట్లు ధూపదీప ఆవాహన అర్చనాదులన్నీ ప్రారంభించాడు. ఇలా చేస్తున్న సమయంలో స్వామి కళ్ళు తెరిచి ఒకసారి చూశారు. చూసి అక్కడి గోడ మీద ఒక బొగ్గుతోటి ఈ కట్టెకి ఇదంతా ఎందుకు, దీనికి కావాల్సిందల్లా దీనికి కుక్షి నింపడమే అని రాసి చూపించారు. అయినా తంబిరాన్ మానలేదు. స్వామికి అవసరం లేకపోవుగాక మరి నాకు తృప్తి ఉండాలి కదా అని తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. స్వామి చూశారు. అక్కడి నుంచి లేచిపోదామని ప్రయత్నం చేశాడు. అక్కడితో తంబిరాను విరమించుకోక తప్పలేదు. వెంకటరామయ్యర్ తాలూకా శిరస్తాదార్ అని ఒకతను ఉన్నాడు. భక్తులలో అగ్రగణ్యుడు. అతనుకి నానాటికి స్వామి ఊరు పేరు తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువైంది. ఇక ఉండబట్టలేక ఒకనాడు అడిగేశాడు. స్వామి పలకలేదు. అప్పుడు ఒక పేపరు పెన్సిల్ తెచ్చిచ్చి, మీరు మౌనం కదా, ఈ పేపర్ మీద రాయండి అని చూపించండి అని చెప్పాడు. అలా చూపే వరకు నిద్రాహారాలు సమస్తము మానేసి ఇక్కడే కూర్చుంటా, నువ్వెవరో నాకు తెలియాలి, నీ పేరు కావాలి, నువ్వెక్కడి వాడవో తెలియాలి అని కూర్చున్నాడు. సత్యాగ్రహం మొదలుపెట్టాడు. ఇక స్వామికి తప్పలేదు. వెంకటరామన్ తిరుచుళి అని రాసి చూపించాడు. అక్కడితో వెంకటరామయ్యర్ కుతూహలం తీరింది. సరే, ఈ తంబిరాను ఒకసారి ఆయనకేదో పని వచ్చింది, పొరుగురు వెళ్ళాల్సింది, వెళ్ళిపోయాడు. తంబిరాను వెళ్ళిన కొద్ది రోజులకే నాయనారు కూడా ఏదో అత్యవసర పరిస్థితి వచ్చిందట, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వామికి విడిచిపెట్టలేక ఇద్దరూ ఏదో ఊరి పని ఉందని వెళ్ళారు. మరి ఆయనకి ఉపచారాలు చేసేవాళ్ళు ఎవరూ లేకుండా ఉన్నారు ఇప్పుడు. తర్వాత ఏమిటి, స్వామి ఎలా ఉన్నారు, ఆయన చుట్టూ చేరిన భక్తులెవరు, ఆ పేర్లేమిటి, ఆయన నిష్ఠ ఏమిటి, మరలా తెలుసుకుందామా? ఓం తత్సత్.